అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి గోపురాన్ని గోదావరి వరద తాకింది. గొందూరు గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అయినటువంటి గండిపోచమ్మ ఆలయం వరద నీటిలో మునిగింది. గోదావరి వరద ఉధృతంగా పెరగడంతో ఆలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ఆలయ పరిసరాల్లో ఎవరూ సంచరించవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని రంపచోడవరం సీఐ వాస వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ప్రవాహం బాగా పెరగడం జరిగింది. అదేవిధంగా దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర బాగా నీటి మట్టం పెరిగి గుడి పూర్తిగా మునిగిపోవడం జరిగింది. కాబట్టి ఆ యాత్రికులు ఎవరిని కూడా దర్శన నిమిత్తం అనుమతించడం లేదు. సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ప్రవాహం బాగా పెరగడం జరిగింది. అదేవిధంగా దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర బాగా నీటి మట్టం పెరిగి గుడి పూర్తిగా మునిగిపోవడం జరిగింది. కాబట్టి ఆ యాత్రికులు ఎవరిని కూడా దర్శన నిమిత్తం అనుమతించడం లేదు. సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా